మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం ప్రియదని బిడ్డలారా, మరి అదే కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి అదే కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంతో నాతో మాతో మాట్లాడి మీరే మహిమకంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదాని బిడ్డ నిడుదలకు ఏర్పాటు చేయని వాక్య భాగము త్రిత్వము తర్వాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19, 20, 21 వచనంలో విధంగా రాయబడింది. త్రిత్వం తర్వాతి 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19, 20, 21 వచనంలో ఈ విధంగా రాయబడినవి. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట. అవును, దేవుని వైపు, దేవుని మాట, దేవుని ఆలోచనలకు తగినట్లుగా మనం జీవించాలి. దేవుని ప్రజలైన వారు ఆయన మాట వినక, ఆయన ఉద్దేశాన్ని అనుసరించక, ఆయనకు విరోధంగా జీవించినప్పుడు వారికి శ్రమ. కాబట్టి ఇక్కడ ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1, 2 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ దేవుడైన యెహోవా అంటాడు, అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సున్నందున నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము అంటున్నాడు. అంటే దేవుడు ప్రేమించు వారిని ప్రేమించువాడు. తనను ద్వేషించు వారి పట్ల ఆయన ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో ఇర్మియాతో చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు అంటున్నాడు. అంటే ప్రజల యొక్క పాపాలు, ప్రజల యొక్క క్రియలు, ప్రజల యొక్క ఆలోచనలు ఎలాంటివి ఉన్నవో గుర్తు చేస్తూ నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము అంటున్నాడు. ఎందుకని? మెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన యెడల నీవు వారితో నిట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవాలని అంటున్నాడు. అంటే వాని క్రియలను బట్టి, వాని పనులను బట్టి ఆయన వారికి తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి ఇక్కడ యెహోవా ద్వారా దేవుడు మరి చెప్తున్న తండ్రి యొక్క మాటగా ఇర్మియాతో మాట్లాడుతూ, మరి నేను మోషేకు సమూయేలుకు నా ఎదుట వారు నిలబడినప్పుడు, అంటే మన విశ్వాస జీవితాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు మనకి సహాయుడై ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే చావునకు నియమింపబడిన వారిని చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారిని ఖడ్గమునకు అంటున్నాడు, క్షామకు నియమింపబడిన వారిని క్షామానికి అంటున్నాడు, చెరకు నియమింపబడిన వారిని చెరకును పోవాలని అంటున్నాడు. అంటే ఎవరు ఏది దేవుని పట్ల కలిగి ఉంటారో దానిని బట్టి దేవుడు అక్కడ వారికి సమస్తాన్ని సిద్ధపరిచి చేయబోతున్నాడు. అందుకనే 19లో అన్నాడు, కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల అన్నాడు. ఎవరు దేవుని వైపు తిరుగుతారో, ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారో, ఎవరు దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించి జీవిస్తారో వారిని బట్టి అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన తట్టు తిరుగువాడు ఆయన సన్నిధిలో నిలిచేవాడిగా, ఆయనతో జీవించేవాడిగా, ఆయనతో ప్రయాణం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వల్లే ఉందువు అంటున్నాడు. అంటే దేవుడు అసహ్యించుకున్న దాన్ని, దేవుడు ద్వేషించిన దాన్ని, దేవుడు అంగీకరించిన దాన్ని నువ్వేం చేయాలా? విడిచిపెట్టాలా. కాబట్టి
ఆయనకు ఆయాసాన్ని దుఃఖాన్ని కలిగించే పని నువ్వు చేయకూడదని చెప్పి ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు అంటున్నాడు. వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అంటే నీవు ఏదైతే నా యొద్ద కలిగి ఉన్నావో ఆ విశ్వాసాన్ని, ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని అవన్నీ కూడా నీవు విడిచిపెట్టకుండా వారి వైపు నీవు తిరగకుండా నీ వైపు వారు తిరిగేవారుగా ఉండాలని చెప్పి ఇర్మియాతో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన సహాయము, ఆయన సంరక్షణ, ఆయన కాపుదల, ఆయన భద్రత ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహించేవి. అంటే అపవాదిని జయించడానికి కావలసిన ప్రతి విధమైన శక్తిని ఆయన నీ పట్ల యుద్ధం చేసేవాడే ఉన్నాడు కాబట్టి, యుద్ధం చేయవాడు ఆయనే ఉన్నాడు కాబట్టి, నీ పక్షాన ఆయన యుద్ధం చేసేవాడు ఉన్నాడు కాబట్టి ఇర్మియా అంటున్నాడు, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదని అంటున్నాడు. అంటే ఒక బలమైన శక్తి కలిగిన వ్యక్తిగా నేను ఉంచుతానని చెప్పి దేవుడి దగ్గర ఇర్మియా చెప్తూ, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉందని అంటున్నాడు. కాబట్టి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ నిన్ను సంరక్షించడము నా బాధ్యత అనే విషయాన్ని దేవుడు అక్కడ చెప్తున్నాడు. నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడు తన బిడ్డల పక్షాన ఆనాడు మరి ఎలాగైతే మోషే, సమూయేలు పట్ల దేవుడు మరి ప్రేమ కలిగి వారిని బట్టి, వారి యొక్క ప్రేమను బట్టి వారిని కాపాడి సంరక్షించి జీవింపజేశాడో, నేడు ఇర్మియాతో దేవుడు అదే విషయాన్ని గుర్తు చేసి చెప్తున్నాడు. నీకు తోడై ఉందును గనుక నీవు నా మీద అన్నాడు, నీ మీద యుద్ధము చేయి వారిని కానీ నిన్ను జయించకపోయేటకు యెహోవా సెలవిచ్చినాడు. కాబట్టి ఆయన తన ప్రజలను వారి పాపములను విడిపించడంలో మరి దేవుడు ఇర్మియాతో మాట్లాడిన మాటల్లో చెప్తూ 21 అంటాడు, దుష్టుల చేతి నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతి నుండి నిన్ను విమోచించేదను అంటున్నాడు. దుష్టక్రియలు చేయవారు, బలాత్కారం చేయవారు వీళ్ళందరూ కూడా మరి లోకమునందు, పాపమునందు, శరీరమునందు, అపవాది యందు నిలిచివారే ఉన్నారు. కాబట్టి అట్టి వారి నుండి ఆయన మనలను విడిపించి సంరక్షించును. కాబట్టి నేడు ఆనాడు ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి నేడు ఆయన ఈ యొక్క కృపాకాలంలో చెప్తున్న మాట ఏంటంటే, మనలను విడిపించడానికి ఆయన కుమారుడైన క్రీస్తును మన కొరకు పంపించారు. కాబట్టి ఇక క్రీస్తు రక్తంలో కడగబడిన మనము మరలా తిరిగి పాపం చేయకుండా, మరలా మనకు ఆయనకు ఆయాసం కలిగించకుండా మనం జీవించాలి. అందుకనే యెహోవా ఇలా సెలవిచ్చిన, నీవు నా తట్టు తిరిగినడలా నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు అంటున్నాడు. ఎవరు ఆయన తట్టు తిరుగుతారో, ఎవరు ఆయన ఎందు నిలిచి ఉంటారో వారిని ఆయన ఆశీర్వదించి దీవించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి ఆయన ఉద్దేశానుసారంగా జీవించేవారమే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడి ఇర్మియా ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమే నాయన, నీ యందు నిలుచుటకు, నీ యందు జీవించుటకు మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, దీవెనను నాయన మేము నీ యందు మేము కలిగి ఉండటకు సహాయం దయచేయండి. మాకున్న బలహీనతల నుంచి, మాకున్న వ్యాధి బాధల నుండి, అయ్యా అపవాది యొక్క ఉద్దేశాల నుండి, అపవాది తలంతుల నుండి మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే నాయన నాశనపుత్రుడు ఎప్పుడు ఎవరిని మీ నిజమా అని తిరుగుతూ ఉంటాడు. అయితే నాయన అపవాదికి చోటు యొక్క ఆనాడు ఇర్మియాకు మీరు తోడయండి, నీవు నా పక్షాన్ని ఉంటే నేను నీ పక్షాన్ని నుండి యుద్ధం చేస్తానని సెలవిచ్చావు. కాబట్టి నాయన నేడు నీ కుమారుని ద్వారా మీరు మా పక్షాన్ని నుండి, మా పక్షాన మీరు యుద్ధం చేసి మాకు రక్షణనిచ్చి, విజయాన్నిచ్చి, జయాన్నిచ్చి ఉన్నారు. కాబట్టి నాయన ఏ రక్షణలు అయితే మేము కలిగి ఉన్నామో ఆ రక్షణలో మేము కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. బలహీనమైన మమ్మల్ని బలపరచండి, రోగులమైన మమ్మల్ని స్వస్థపరచండి, మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టాలను మమ్మల్ని విడిపించండి. నీ సన్నిధి యందు, నీ వాక్యం యందు నిలిచి నీ కృపయందు కొనసాగుటకు మాకు నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించగా అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక,
నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాడు మాకు దయచేయము. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.